వ్యూహన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపైన జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పైన రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఆందోళనకు దిగారు. ఆర్జీవీ అలాగే రోజా, అంబటి రాంబాబు చిత్రపటాలకు చెప్పులతో కొట్టి అభిమానులు తమ నిరసనను తెలియజేశారు. మరి నిన్నటి రోజున ప్రీ రిలీజ్ డాన్స్ మీద అక్కడ ఉన్నటువంటి తారాగణం అందరినీ చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ రాష్ట్రాన్ని మరి అవినీతి కోపంలోకి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. మరి రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి గురించి మాట్లాడాలంటే, ఆ దరిద్రుడి గురించి మాట్లాడాలంటే, ఆ వెధవ గురించి మాట్లాడాలంటే మరి మేము అందరం కూడా చాలా అసహించుకున్నటువంటి పరిస్థితి. మరి ఏంటి వ్యూహన్ సినిమాలో చూపించేది? మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బిస్కెట్లకి ఆశపడే కుక్కు అయి ఉండి నువ్వు నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినట్లయితే జనసేన పార్టీ వేరే మహిళలందరూ నేను చెప్పు తీసుకొడతామన్న విషయాన్ని తెలియజేస్తూ మేము ఒకటే అడుగుతున్నా, ఏం చూపిస్తావు వ్యూహన్ సినిమాలో? కోడిగెత్తుతో ఎలా గొంతు కోసుకోవాలో చూపిస్తావా, లేకపోతే గొడ్డల పొడితో ఎలా బాబాయ్ నరకాలో చూపిస్తావా, లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని ఏ రకంగా ప్యాక్ చేసి పంపించాడో చూపిస్తావా? ఏం చూపిస్తావు అనుకుంటున్నావు? ఓ పక్కన నిన్ను చూస్తుంటే నిన్ను పేడ పురుకన్నా అసహ్యం వేస్తుంటే నిన్ను చూస్తుంటే నిన్ను గురించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నటువంటి రోజా యొక్క మానసిక పరిస్థితి మేమేమనుకోవాలి? మరి ఏదైతే ఒక విషయం చూపించింది ఈ సినిమాలో, రోజా అధికారంలోకి రాకముందు రోజా పరిస్థితి ఏంటి, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే బెంచ్ కార్ ఎలా కొనుక్కుంది, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే డూప్లెక్స్ హౌస్ ఎట్లా కట్టుకుంది, ఏదైతే అన్న కళ్ళల్లో ఆనందం కోసం మరి అన్న జన్మదిన వేడుకలు అంటే తైతిక్కలాడడానికి ఏదైతే ప్రజాధనం 29 కోట్లు కోలుకొట్టింది గత సంవత్సరం, ఈ సంవత్సరం ఆడదాం ఆంధ్ర అన్న కాన్సెప్ట్ పెట్టి ప్రజలు ఫుట్బాల్ ఆడుకుంటే 35 కోట్లు ప్రజాధనం ఏ రకంగా కూడగొట్టింది, ఈ అన్నా చెల్లెలు కలిసి రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుంటున్నారు, ఇలాంటివన్నీ చూపించు, మేము కూడా చూస్తాం. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను నిజాన్ని తెలియజేస్తానని నువ్వు చెప్తుంటే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకత్వం, రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఏదైతే ఒక పక్కన అంగన్వాడీలు మన పక్కనే కూర్చుని కడుపు చేతి పడుతున్న 14 రోజులుగా మరి రోడ్డు మీదకి వస్తే కనీసం వాళ్ళకి జీతాలు పెంచే ఆలోచన చేయరు కానీ